హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి స్పెషల్ అయిన పాలతాలిక రెసిపీని ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. అలానే పాలతాలిక రెసిపీని పర్ఫెక్ట్గా అండ్ హెల్తీగా బెల్లంతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్, అలానే 1 టీ స్పూన్ షుగర్ వేసుకుని షుగర్ అంతా మెల్ట్ అయ్యి వాటర్ని కూడా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ బియ్యం పిండిని వేసుకోవాలి. సో ఇక్కడ నేను 1 కప్ వాటర్కి 1 కప్ బియ్యం పిండిని వేస్తున్నా. ఒకవేళ మీరు తడి బియ్యం పిండిని యూజ్ చేస్తున్నట్టయితే వాటర్ని కాస్త తగ్గించి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ముద్దలా ఫామ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ముద్దలా ఫామ్ అవుతూనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు చల్లారనివ్వాలి. సో ఇలా ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే సాఫ్ట్గా అయ్యే వరకు, అంటే ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా ఒత్తుకోవాలి. సో పిండిని ఇలా ఎంత సాఫ్ట్గా ఒత్తుకుంటే మనకి తాలికలు కూడా అంత సాఫ్ట్గా వస్తాయి. సో పిండిని ఇలా సాఫ్ట్గా ఒత్తుకున్న తర్వాత చిన్న బాల్ సైజ్ అంత పిండి ముద్దను తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తాలికల్లా ఒత్తుకోవాలి. సో ఇక్కడ నేను మీడియం సైజులో ప్రిపేర్ చేస్తున్నా. మీకు కావాలనుకుంటే ఇంకాస్త సన్నగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా తాలికలు ప్రిపేర్ చేసేటప్పుడు పిండి మీ చేతికి అంటుకున్నట్టయితే కాస్త పొడి పిండిని చల్లుకుంటూ కూడా ఈ తాలికను ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ ఒకే సైజ్ అండ్ షేప్లో ప్రిపేర్ చేసుకుని కాసేపు పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్ బెల్లం తురుముని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్ వాటర్ని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో ఈ బెల్లం సిరప్ ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా కంప్లీట్గా మెల్ట్ అవుతూనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాసేపు పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ పెసరపప్పును వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పెసరపప్పు లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది ఒక ప్లేట్లోకి తీసుకుని తర్వాత అదే కడాయిలోకి 2.5 కప్ చిక్కటి పాలను వేసుకోవాలి. సో ఇక నేను 1 కప్ బియ్యం పిండికి 2.5 కప్ పాలను తీసుకుంటున్నా. పాలు కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పును వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెసరపప్పుని 70% వరకు కుక్ చేసుకోవాలి. సో మీకు కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే ఇంకొక 1/2 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 4 to 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూస్తే పెసరపప్పు అనేది 70% వరకు కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న తాలికల్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి. సో ఇలా తాలికలన్నీ వేసుకున్న తర్వాత వెంటనే గెరెట్ పెట్టి అసలు కలిపేయకండి. అలా కలిపేస్తే తాలికలన్నీ విరిగిపోతాయి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వెజిల్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే 7 to 8 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. తాలికలు కుక్ అయ్యేలోపు ఒక చిన్న బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ బియ్యపు రవ్వను వేసుకోవాలి. సో ఇక్కడ బియ్యపు రవ్వ అంటే మనం నానబెట్టిన బియ్యాన్ని మిక్సీకి వేసేటప్పుడు కాస్త రవ్వగా వేసుకుంటే దాన్నే బియ్యపు రవ్వ అని అంటారు. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని వేసుకుని లమ్స్ ఏవి ఫామ్ అవ్వకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా 7 to 8 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి ఒకసారి నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే అలా మిక్స్ చేసేస్తే తాలికలు విరిగిపోతాయి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బియ్యపు రవ్వ మిక్స్చర్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 3 to 4 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 3 to 4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని కూడా ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి. సో ఇలా బెల్లం సిరప్ వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు కుక్ చేయకండి, పాలు విరిగిపోతాయి. జస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాసేపు పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు, బాదం, అలానే ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షను కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే
మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పాల తాలికల్లో నెయ్యితో సహా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ పర్ఫెక్ట్గా పాల తాలికల రెసిపీని ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.